హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా హరీష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఇప్పుడు కొత్తగా జరిగిన ఎలక్షన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదండి. వాలంటీర్స్ ఉంటారా, తీసేస్తారా అని చెప్పేది అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆ విషయం మీద నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎలక్షన్స్ అప్పుడే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి, వాలంటీర్స్ తీసేమో కంటిన్యూ చేస్తామని. కానీ ఇప్పుడైతే కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఉన్న వాలంటీర్స్ని అయితే కంటిన్యూ చేయరంట. కొంతమంది రిజైన్ చేసి ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ జాబ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మనం ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో ఎలా అయితే నోటిఫికేషన్ వేస్తే ఎలా అప్లై చేసుకొని ట్రైనింగ్ తీసుకొని వాలంటీర్గా సెలెక్ట్ అయ్యామో, ఇప్పుడు కూడా అలాంటి పద్ధతే వస్తుందంట. నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన తర్వాత మనం కొత్తగా అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు విద్యా అర్హతలు కూడా పెంచారండి. ఇంతకుముందు 10th ఇంటర్ మీద అయితే మనకి వాలంటీర్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. కానీ దీనికి కొంచెం నెగిటివ్ అయితే ఉంది. నా వర్షన్లో అయితే నేను చెప్తాను. ఇంతకుముందు ఎవరైనా 10th క్లాస్కే పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చిన గృహిణీలు అయితే దీనికి అప్లై చేసుకొని జాబ్ అయితే చేసుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు డిగ్రీ అర్హత పెడితే 10th క్లాస్లో పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు దీనికి అప్లై చేసుకోరు. 10th ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళే దీనికి అప్లై చేసుకోవాలి. అదొకటే నాకు మైనస్ పాయింట్ అనిపించింది. విద్యా అర్హతలు ఇంతకు ముందులాగే 10th డిగ్రీ పెట్టుంటే బాగుండు అనిపించింది. ఇంకా దీనికైతే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కూడా దీనికి కొత్తగా అప్లై చేసుకోవచ్చు అంటండి. జాబ్ రిజైన్ చేసి ఉంటారు కదా కొంతమంది వాలంటీర్స్ అయితే, వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అందరూ అప్లై చేసుకోవచ్చు. అన్ని క్వాలిఫికేషన్స్ ఎవరికైతే పర్ఫెక్ట్గా ఉంటాయో వాళ్ళకైతే జాబ్ అయితే వస్తుంది. శాలరీ కూడా 5,000 కాకుండా 10,000 పెంచుతామని చెప్పారు. ఎప్పటి నుంచి పెంచుతారో క్లారిటీ అయితే లేదండి. దీనికైతే ఇంకా నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వలేదు. ఈ జాబ్ వచ్చిన వాళ్ళు ఇంతకుముందు మన గ్రామంలో కానీ సచివాలయంలో కానీ పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మండల ఆఫీస్లో కూడా పనిచేయాలంట. ఇన్ని దగ్గరలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి జీతం అయితే 10,000 పెంచుతామని చెప్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నేను మళ్ళీ అయితే వీడియో చేసి పెడతానండి. నా వీడియో మీకు యూజ్ అవుద్ది అంటే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.